అవునా? మంచి పని చేశారా మట్టినాయాలా? నువ్వు చాలా కష్టపడ్డావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. రైలా పోలీసులు నీ దగ్గర తీసుకున్నారు ఇయ్యారు మేడం. తప్పు చేశాను బాస్, క్షమించండి బాస్. ఎవరు పెగలు కంత్రి నా కొడక, నువ్వు ఆ సేట్ చమాల దగ్గర అబద్ధం నా దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? మంచి పని చేశారా మట్టినాయాలా? బ్లాక్ వద్దకి చదువుకుని బచ్చాలో కొడుకు నువ్వు. నిన్ను నమ్మి నా బట్టలు చేసుకున్నందుకు నన్నే ద్రోహం చేస్తావా? బాస్, పొరపాటు చేశాను బాస్. నమ్మకం ద్రోహం చేసిన దొంగలయ్యాను. క్షమించే అలవాటు ఈ జంబోకు లేదురా నంగిన కొడుక. నువ్వు కష్టపోయినట్టు వాడివి. నీ మీద దాడి పడితే నన్నే కట్టేస్తావు. ఎక్కడ వచ్చారా డొక్కలో కొడుకులారా? నాకు ద్రోహం చేయాలని తలపడి నా కొడుకులందరికీ ఇదే శిక్ష. నమస్తే కూడా నీకు అప్పగించిన పని ఏం చేసుకొచ్చావు? నల్ల మందు గంజాయి అన్ని దగ్గరుండి ప్యాక్ చేసి మన ఫ్యాక్టరీ లారీలో పంపించారు. నీలాంటి చాకరీ పార్ట్నర్ నాకు ఉంటే ఇక నేను నిశ్చందంగా ఉండవచ్చు. అన్నట్లు ఆ నమహారం నాగులు గారు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు జింబో? మొన్న దోపిడీ చేసిన వస్త్రాల వారికి అమ్ముకురాడా దుమ్మల నా కొరకంటే ఒళ్ళు తిమ్మిరక్కి నాకే టోపీ పెట్టాలని చూశాడు. అందుకే వాడిని కుక్కని కలిసాడు, కాల్చి పడేశాను. అన్నట్టు మనం చేస్తున్న స్మగ్లింగ్ విషయంలో ఎవరికి అనుమానం కలగలేదుగా? లేదు జింబో, లేదు. అంతా దగ్గర నేనే పగడబందిగా ప్లాన్ చేసి దగ్గరుండి మరి పని పూర్తి చేసి వచ్చా. నువ్వు ఇది విజయవంతంగా చేసిన పనికి నేనిచ్చే పారితోషికం అందుకో. నేను డబ్బు కోసం ఈ పని చేయడం నీకు కూడా తెలుసు కాబట్టి అతి ముఖ్యమైన పనులు నీకు అప్పగిస్తున్నాను. త్వరలోనే నువ్వు కోరుకునేదే నీకు అందిస్తాను. అంతవరకు ఈ సారి గుడిలో పురిగిలా నేను ఈ విషయంలో చిక్కుకొని గలిగలాడుతూ ఉండవలసిందేనా? పొరపాటు పడుతున్నావు కుమార్. ఇదే స్థానా కూడా కాదు, తమ్ముడున్న మనగాడికి ఈ స్థానా కూడా స్వర్గంతో సమానం. దమ్ములున్న మనగాడికి స్వర్గంతో సమానం. దమ్ములున్న మనగాడికి ఈ విశాలయం నిజ కుశీలను అమర సుఖాలను అందించే అందమైన మదిరం. ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు ఏమి ఉండవు, అంత ఆనందమే. నిజా ఖుషిలో మోసపోయి ఆనాడు నీ బానిసలా బ్రతుకుతున్నాను. ఆనందం కోసం ఆరాటపడి కాలు జారి నరకంలో పడ్డాను. ఎప్పుడైతే నరకం నుంచి బయటకు వస్తానో అప్పుడే నాకు ఈ మనశ్శాంతి దొరుకుతుంది. మనశ్శాంతి దానికోసం నువ్వే వరి కాకర్లేదు. ఏమే తమికి మన దోస్తికి మనశ్శాంతి కావాలంట. ఆ బాధ్యత నీదే. నీ కొడుకులతో కుసించే, నీ అన్నంతో మజా
చెప్పినట్టు మీ అందంతో ఆడుకోవాలని నీ వయ్యాలతో ఆనందం చూసుకోవాలి.